హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. బెల్లం అటుకుల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ కావాలి అనుకుంటే మనం హెల్తీగా ఇలా బెల్లం అటుకుల్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. చాలా బాగుంటాయి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి అప్పటికప్పుడు చేసుకునే ఈ బెల్లం అటుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు మెజర్మెంట్తో నేను ఇక్కడ 2 కప్పుల వరకు అటుకులు తీసుకుంటున్నానండి. 120 గ్రామ్స్ ఉన్న కప్తో తీసుకుంటున్నాను. మనం అన్నీ కూడా ఇదే కప్తో మనం క్వాంటిటీస్ తీసుకోవాలి. అందుకే నేను ఏ కప్తో తీసుకున్నానో కూడా చెప్తున్నాను. మీరు మందంగా ఉన్నవి లేదంటే పల్చగా ఉన్నవి ఏ అటుకులైనా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఒక చిప్ప తీసుకున్నానండి. అంటే కాయని 2 భాగాలుగా చేస్తాం కదా మనం, అందులో ఒక పార్ట్ని అయితే తీసుకొని ఇలా బ్లాక్ కలర్ పార్ట్ అంతా కూడా నేను ఈ విధంగా తీసేసానండి. తీసి ఒక్కసారి కడిగేసుకొని ఇలా గ్రేట్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఇలా తురుముకోవడం కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్లో వేసి మిక్సీ అయినా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేనైతే ఈ విధంగా కోరేసుకున్నానండి. చూడండి, 2 కప్పుల అటుకులకి ఒక హాఫ్ చిప్ప కొబ్బరి అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా. మీరు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి మనం 2 కప్పుల అటుకులు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ వేసుకొని ఇక్కడ మనకి బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన పని లేదండి. చూడండి, ఇలా బెల్లం మొత్తం కరిగి ఒక చిన్న మరుగు మరిగిన తర్వాత ఈ వాటర్ని మనం పక్కకు తీసేసుకొని మళ్ళీ వాష్ చేసుకొని అదే ప్యాన్ని నేను స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి మంచిగా కరిగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఈ జీడిపప్పుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న జీడిపప్పుని తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం ఇందాక తురుముకొని పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చి కొబ్బరి, ఆ తురుమును వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేకపోతే మార్కెట్లో దొరికే కోకోనట్ పౌడర్ ఉంటుందండి, డ్రై కోకోనట్ పౌడర్, అదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను పచ్చి కొబ్బరి వేసుకున్నాను. ఈ కొబ్బరి తురుమును వేసుకొని ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత తీసేయాలండి. ఇక్కడ వీడియోలో మీకు వైట్గా కనిపిస్తుంది కానీ మంచిగా ఫ్రై అయ్యి నెయ్యిలో మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం అటుకుల్ని శుభ్రం చేసుకొని పెట్టుకున్నానండి. వాటిని ఇలా డైరెక్ట్గా వేసేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే మనకి ఎంత శుభ్రం చేసినా అడుగును కొంచెం మెత్తగా అయినవి ఉంటాయి కదండి, అవి రాకుండా ఉంటాయి. అందుకోసం ఇలా కొంచెం కొంచెం హ్యాండ్తో వేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత నెయ్యిలో అటుకుల్ని మనం ఒక 2-3 నుంచి 3 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, అటుకులు ఫ్రై అయ్యి ఇలా మనకి పొడి పొడిలాడుతూ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అలా అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకోవాలండి. ఈ కొబ్బరి తురుము కూడా వేసి కొబ్బరి తురుము అటుకుల్ని మళ్ళీ కాసేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మనం బెల్లం వాటర్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ బెల్లం వాటర్ని తీసుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇక్కడ వడకెట్టిది ఉంటుంది కదండి, దాంతోనే వేసుకోవాలి. లేదంటే బెల్లం వాటర్లో ఉన్నవి ఏవైనా కానీ దుమ్ము ఉంటుంది కదా, అదైతే వచ్చేస్తుందండి. ఇలా స్ట్రెయిన్ చేసుకొని కొంచెం కొంచెంగా మొత్తం వాటర్ అన్నీ వేసేసుకుంటున్నాను. చూడండి, ఎంత డస్ట్ అనేది ఉందో ఖచ్చితంగా వడకెట్టుకొనే వేసుకోండి. ఇప్పుడు ఈ అటుకులు, ఈ కొబ్బరి ఇంకా ఈ బెల్లం వాటర్లో మొత్తం మరిగిపోవాలండి. బెల్లం వాటర్ అంతా కూడా ఉడికిపోవాలి. అంతవరకు మనం ఉడికించుకోవాలన్నమాట. దీన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టి దీన్ని సిమ్ ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి. కరెక్ట్గా 3 నిమిషాలు టైం పడుతుంది. 3 నిమిషాల తర్వాత మీకు నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి.
చాలా వరకు వాటర్ అయితే పోయాయండి, ఇంకా కొంచెం ఉన్నాయి కదా. ఇప్పుడు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుంటున్నాను. యాలకుల పొడి వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఈ స్వీట్కి. దీన్ని ఇక మూత పెట్టకుండా మనం అలా కలుపుకుంటూ ఉంటే మనకి అటుకులు అనేవి పొడి పొడిలాడుతూ అయిపోతాయండి. అసలు వాటర్ చెమ్మదనం అనేదే లేకుండా అయ్యే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా చేసేసుకున్నాను కదా. ఇక్కడ మీకు తడి కనిపిస్తుంది కదా, అది ఏంటంటే మనం కొంచెం ఎక్కువగానే నెయ్యి అనేది వాడాం కదండి. నెయ్యిని రిలీజ్ చేస్తుందనమాట. నెయ్యిని రిలీజ్ చేస్తే మనకి ఇక్కడ ఇంకా బెల్లం వాటర్ మొత్తం పోయినట్టే అర్థమండి. నెయ్యి మొత్తం రిలీజ్ అవుతుంది కదా. ఇక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అండి. ఒక 10 మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ తీసి చూపిస్తున్నాను చూడండి. అటుకులు అనేవి పొడి పొడిలాడుతూ భలేగా వచ్చాయండి. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లల కోసం హెల్తీగా అప్పటికప్పుడు చేసి ఇచ్చేయచ్చు. చాలా ఇష్టంగా తింటారు. 10 నిమిషాలు టైం పడుతుంది అంతే అండి. మరి అటుకులతో చేసుకునే ఈ హెల్తీ అయిన రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.